అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ముందు ఇది ఒకసారి చూడండి మీరు. పల్నాడులో ఎవరో నాగరాజు అనే వ్యక్తిని ఎవరో కిడ్నాప్ చేశారట. పల్నాడులో ఎలాంటి గొడవలు జరిగాయో మనకు తెలుసు. అక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి అని వైసీపీ లీడర్ ఉన్నాడు. మహా కరుడు కట్టిన ఒక గోండా రౌడీ అని చెప్పొచ్చు అతన్ని. అతను మన అందరి కళ్ళ ముందే ఈవీఎం మిషన్ నేలకేసి బాదాడు. ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ ఉన్నప్పుడు అంత కరుడు కట్టిన నేరస్తుడు ఉన్న ఆ ప్రాంతంలో ఇలాంటి సర్వసాధారణం. అయితే ఎవరో చేశారట. ఇప్పుడు వెంటనే ఆ పులిహోర రాంబాబు కూడా వచ్చాడు, అంబటి రాంబాబు. అన్నాడు ఎవరినో ఎత్తుకుపోయారు, తెలుగుదేశం వాళ్ళు ఎత్తుకుపోయారు అంటారు. అయితే ఇక్కడ ఇది వైసీపీ పేజీలోనే పెట్టారండి, మీరు చూడొచ్చు. పల్నాడులో తీరు మారడం లేదు, ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళని వెంటాడుతూ రాక్షసానందం పొందుతున్నారు. వాళ్ళు తయారు చేసిన ఏదైతే పోస్టర్ ఉందో ఆ పోస్టర్లోనే ఎంత బొక్క ఉందో మీకు చూడండి ఒకసారి. పల్నాడులో పతాక స్థాయికి టీడీపీ దాడులు, వినుకొండలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజు హత్యకి టీడీపీ నేతలు కుట్ర, నాగరాజు ఆటోలో వెళ్తుండగా ఏపీ సోన్సర్ నెంబర్ కారులో వచ్చి కిడ్నాపు, నాగరాజు ఊరు వదిలేసినా వదలని టీడీపీ గుండాలు. ఏమండి, ఇక్కడ దాకా బాగానే ఉంది. ఆటోలో వస్తుంటే ఎత్తిపోయాడు, ఇంకోటి ఏదో చేశారు అంటున్నారు. అమాయకుడిని కనుక ఎత్తిపోతే ఆ అమాయకుడు అసలు ఊరుదులు ఎందుకు పోయాడు? ఊరుదులు వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి నాగరాజుకి? అంటే ఆడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి అని గోండా ఈ రౌడీ యొక్క అండదండలతో ఎన్నో అరాచకాలు చేసి ఉంటాడు, ఎంతోమందిని బాధ పెట్టి ఉంటాడు, లేకపోతే హత్యలు చేసి ఉండొచ్చు, మానభంగాలు చేసి ఉండొచ్చు. అందుకే కాదు ఊరు వదిలేసి పారిపోయాడు. లేకపోతే ఇప్పుడు వైసీపీ 150 మంది ఎమ్మెల్యేలతో ఉన్నప్పుడే మాలాంటి వాళ్ళు మా ఊర్లోనే ఉన్నాం తప్ప మేము ఊర్లు వదిలి పారిపోలేదు. నిజాయితీ పాటు ఊర్లోనే ఉంటాడు. వాళ్ళు కేసులు పడవచ్చు, తప్పుడు కేసులు పడవచ్చు, హత్యా ప్రయత్నాలు జరగవచ్చు, ఏమన్నా సరే ఊరు వదిలి పారిపోయాడంటే దాని అర్థం ఏంటండి? ఆడేదో చేశాడు. ఆడి గతంలో మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద దాడులు చేస్తే ఆ దాడులకు గురైన వాళ్ళు సొత్తు ఊరుకుంటారా? లేకపోతే పీస్ మెట్టే తింటారు నించుంటారా? వీడు కొట్టినప్పుడు ఆ టైం వచ్చినప్పుడు ఆడు కొడతాడు కదా. అది ఊరుదులు పారిపోయే ఒక గోండ, ఆల్మోస్ట్ నేరాలు చేసి ఊరుదులు పారిపోయాడు నాగరాజు. ఆ నేరాలకు బాధితులైన వాళ్ళు ఇప్పుడు ఊళ్ళోకి వస్తే పట్టుకుని కొట్టుంటారు 4. దానికి చంద్రబాబు నాయుడు గారికి లింక్ ఏంటి? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో, లోకేష్ గారి ఫోటో, మళ్ళీ వాళ్ళు వేసిన పోస్టర్లోనే ఉంది ఈ బొక్క. ఇద్దరులేండి బాబు, చిచ్చి.